తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఫ్రేమ్లకు డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టాలని ఆదేశాలు రావడంతో పవన్ కళ్యాణ్ ఫోటోలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వివిధ సైజుల్లో పవన్ కళ్యాణ్ ఫోటోలు తయారు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫోటో ఫ్రేమ్స్పై డిమాండ్స్పై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఉంచాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఫోటోలకు గిరాకీ పెరిగింది. అంతేకాకుండా డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితి. తిరుపతిలో ఉన్నటువంటి ఫోటోలకి సంబంధించినటువంటి ఫ్రేమ్స్ తయారు చేసేటటువంటి దుకాణాల్లో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫోటోలకి మంచి డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటోలకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఇక్కడ వీటిని తయారు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా చంద్రబాబుకు సంబంధించినటువంటి ఫోటోలు గతంలో నుంచి కూడా అందుబాటులో ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫోటోలను ప్రస్తుతానికి ఇక్కడ విక్రయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని తయారు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే రకరకాల సైజుల్లో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫొటోస్ ఇక్కడ తయారు చేస్తున్నారు. కేవలం ఈ ఒక్క షాపులోనే కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి ప్రముఖ ఫోటో షాప్స్ ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో తయారు చేస్తారో సో అక్కడంతా కూడా ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫోటోలను తయారు చేసి విక్రయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటికి డిమాండ్ పెరగడంతో రోజు కూడా సచివాలయాలు కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఫోటోలని తీసుకెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే డిమాండ్ పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని తయారు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. సో ఇక్కడ మనం విజువల్స్లో చూస్తే ఫ్రేమ్కి సంబంధించి ఆయన తయారు చేస్తున్నాడు. సో ఒక్కొక్క సైజులో అంటే అవసరంని బట్టి, అంతేకాకుండా ఇక్కడ కస్టమర్స్ అడిగిన దాన్ని బట్టి వీళ్ళు తయారు చేసి విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఎలా ఉంది డిమాండ్ కానీ, అంతేకాకుండా విక్రయం ఎలా జరుగుతుంది? మన సచివాలయాల్లో పంచాయతీల్లో ఈయన ఫోటో చంద్రబాబు గారి ఫోటో ఇద్దరు ఫోటోలు పెట్టాలనేసి అన్నారు. దానివల్ల వాలంటీర్లు మన అందరూ వచ్చి తీసుకుంటున్నారు. అంటే ఏ సైజుల్లో ఉన్నాయి? సైజులు ఉన్నాయన అక్కడ చిన్నది ఉన్నాయి, ఇక్కడ మీడియం సైజు, ఇది పెద్దవి. వాళ్ళ ఆఫీసులకు తగ్గట్టు వాళ్ళు తీసుకెళ్తున్నారు. వ్యాపారం జరుగుతుంది. సచివాలయాల నుంచి వచ్చి తీసుకుంటున్నారా? సచివాలయాలు తర్వాత ఇంకా ఎవరెవరు వస్తున్నారు మీ దగ్గర? పంచాయతీ వాళ్ళు వస్తున్నారు, కార్యకర్తలు చాలామంది వచ్చి తీసుకెళ్తున్నారు. బిజినెస్ బాగానే ఉందా? పర్లేదు, బాగానే ఉంది, మూవింగ్ బాగుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫోటోల విక్రయానికి సంబంధించి డిమాండ్ అయితే బాగుంది, బిజినెస్ కూడా బాగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఫోటో ఫ్రేములు తయారు చేసేటటువంటి వాళ్ళంతా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. కేవలం ఈ ఒక్క షాపే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అనేక షాపుల్లో ప్రస్తుతానికి ఫోటో ఫ్రేమ్స్ తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతి నుంచి కెమెరా పర్సన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైంది.